పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పాస్కా 6వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈనాటి ముఖ్య అంశము రక్షణ సందేశము, పవిత్రాత్మ విశ్వాసకి ఆదరణకర్త అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య పఠనాల్ని పరిశీలించి చూసినట్లయితే, మొదటి పఠనము అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనము మరియు 14వ వచనం నుండి 18వ వచనం వరకును. రెండవ పఠనాన్ని పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15 నుండి 22 వచనాలను, మూడవ పఠనాన్ని పునీత యోహాను గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము 15 నుండి 21 వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనములో ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించే విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియల ద్వారా కన్నుల ద్వారా కాంచుచుండది అని మనకు వాక్యం బోధిస్తూ ఉన్నది. అదే విధముగా ఈ జలము జ్ఞానస్నాన సూచకముకు ఒక చిహ్నము. నేడు ఈ జ్ఞానస్నానమే మేము కాపాడును, కానీ కేవలము శారీరక శుద్ధిచే కాదు, పవిత్రాత్మకు అంతఃకరణముచే దేవునికి చేయబడిన వాగ్దానము ద్వారా అది మేము రక్షించును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా జ్ఞానస్నానం మేము రక్షించును అని 1 పేతురు 3వ అధ్యాయం 21వ వచనంలో పేతురు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు, మీతో ఎల్లప్పుడూ ఉండటానికి మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు శిష్యులకు ఆదరణకర్తను వాగ్దానం చేశాడు. మనతో ఎల్లప్పుడూ ఉండటానికి పవిత్రాత్మను ప్రభువే జ్ఞానస్నానం ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాము. ఆయనయే సత్య స్వరూపియకు ఆత్మ. ప్రభు మనల్ని ఈ లోకంలో అనాథలుగా విడిచిపెట్టలేదు. ఆయనే ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. పవిత్రాత్మ మన అంతరంగంలో నివాసమై ఉంటూ ఉన్నది. దేవుని ఆత్మలు పాటించే వారందరికీ కూడా దేవుని ఆత్మ ఫలాలు లభిస్తాయని ఈనాటి పఠనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు సావాసంలో జీవించే వారందరూ కూడా కలవరపడకూడదు, భయపడకూడదు. క్రైస్తవ విశ్వాసాలుగా మనం వికసించడానికి దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. దేవుని ద్వారా ఆ ఆత్మను పొందుకోవాలి. పవిత్రాత్మ నడిపింపులో మనము పరలోక రాజ్యానికి చేరుకుంటామని ప్రభు వాక్యం ద్వారా ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండాలని ఆశించాడు. ఈ విషయాన్ని స్పష్టంగా ప్రభువే మనకు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల యొక్క హృదయాలను సిద్ధపరిచాడు. తన శ్రమలు, మరణము, పునరుత్థానము మన రక్షణ కోసమేనని, మనకు మేలు చేసేదనని బోధించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునందు మనం ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రభు వాగ్దానం చేసిన పవిత్రాత్మ ద్వారానే ఈ కొత్త జీవితం పొందుకుంటున్నాం. శ్రమల గురించి విన్నప్పుడు సహజంగా శిష్యులకే కాదు, మనకు కూడా ఆందోళన కలుగుతూ ఉన్నది. ప్రభువే స్వయంగా చెప్తూ ఉన్నారు, కలవరపడవద్దు అని చెప్తూ ఉన్నాడు. హత్య స్వరూపియకు ఆత్మ మనకు సహాయంగా ఉంటాడని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభు తన వాగ్దానము ద్వారా నిరీక్షించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. యేసుపై మనకున్న విశ్వాసం వల్ల ఆయన పునరుత్థాన అనంతరం పవిత్రాత్మ శిష్యులకు అనుగ్రహించబడుతూ ఉన్నదని ఈరోజు వాక్యంలో మనం వింటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమ సన్నిధి అనునిత్యం మనకు అవసరం. దేవుడు తన శిష్యుల ద్వారా ప్రేమ కార్యాలను మన మధ్య చేస్తూ ఉన్నాడు. పవిత్రాత్మ వరప్రసాదం వలన అనేక ప్రాంతాలలో దేవుని ప్రేమను శిష్యులు ప్రకటిస్తూ ఉన్నారు. సత్య సువార్తను స్వీకరించిన వారు సంతోషిస్తూ ఉన్నారు. దేవుని ఆత్మ ఫలాలలో సంతోషం ఒకటి. క్రీస్తు పునరుత్థానంలోనే మనకు సంతోషం ఉన్నది. మన జీవితంలో మార్పు క్రీస్తుతోనే సాధ్యం. కనుక పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మనం పొందుకోవాలి. ఆ ప్రేమ మనల్ని ఒకే కుటుంబంగా మనందరినీ ఐక్యపరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమే వ్యాధులలో మనకు స్వస్థతగా ఉన్నది. ఆయన ప్రేమలో మనము నిలపని ఉండాలి. పవిత్రాత్మ ద్వారా ప్రేమ, ఆనందము మనం పొందుకుంటూ ఉన్నాం. ఈ వరాలు మన జీవితంలో వృద్ధి చెందడానికే
దేవుని ఆజ్ఞలకు లోబడి మనము జీవించాలి. విశ్వాసముతో ప్రతి దినము ప్రార్థించాలి. దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి. ఆ విధంగానే జీవించాలి. దేవునికి స్తుతిపాత్రమైన జీవితమే మనము దేవునికి ఇవ్వగలిగేటువంటి ఒక గొప్ప కానుక అని మనము గమనించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మొదటిగా క్రీస్తు సువార్తను ప్రకటించడం సులువేమి కాదు. మొట్టమొదటి సువార్త ఎడల విశ్వాసంలో మనలో పెరగాలి, మనలో ఉండాలి. క్రీస్తును బోధించడానికి మన జీవితం సంపూర్ణ అర్పణగా మారాలి. క్రీస్తు శిష్యులు తన జీవితాలని సంపూర్ణంగా ప్రభువుకే సమర్పించారు. అలాగే శ్రమల్లో వారు పారిపోలేదు. తమ ప్రయోజనాలకై సువార్తను బోధించలేదు. ప్రజల ఆత్మ రక్షణకై నిరంతరం శ్రమించాడు. నేడు క్రైస్తవ విశ్వాసముగా మన సువార్తను స్వీకరించి సంతోషించి ఇరుగు పొరుగు వారి ఆత్మ రక్షణ కోసం క్రీస్తును ప్రకటించాలి. సత్య సువార్తను ఆనందాన్నిస్తుందని వారికి తెలియచేయాలి. ఫిలిప్పు సమరయ పట్టణంలో క్రీస్తును ప్రకటించాడు. అపవిత్ర ఆత్మతో పీడింపబడుతున్న వారికి స్వస్థత కలిగించాడు. రోగులు స్వస్థత పొందారు. ఆ ఫలితంగానే ఆ పట్టణంలోని వారంతా సంతోషించారని రెండో పట్టణంలో మనం వింటూ ఉన్నాం. క్రీస్తు సువార్త మన జీవితాలలో విమోచననిస్తుంది, స్వస్థతనిస్తుంది, ఆనందాన్ని తీసుకొస్తుంది. దేవుని వాక్కు ఉన్న చోట నిజమైన శాంతి ఉంటుంది. పవిత్రాత్మ వరము క్రీస్తు యొక్క వాగ్దానము. సమరయ పట్టణంలో ఉన్న విశ్వాసులు జ్ఞానస్నానం పొందారు. అపోస్తులు వచ్చి వారిపై చేతులు ఉంచి ఆ తర్వాత పవిత్రాత్మను పొందుకుంటున్నారు. ఆత్మను పొందిన తర్వాతనే మన జీవితంలో మార్పు కలుగుతుంది. దేవుని శక్తి లేకుండా మనము నడవలేము. ప్రార్థన ద్వారా మన జీవితాన్ని దేవునికి అర్పించాలి. దేవుని ప్రతినిధుల ద్వారా మన జీవితాలను దేవునికి సమర్పించడంలో సరైన మార్గం మనకు లభిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే దేవుని కృపా వరాలను డబ్బుతో కొనలేమని అది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. సీమోను పరిశుద్ధాత్మ శక్తిని డబ్బుతో కొనాలని ప్రయత్నించాడు. కానీ అపోస్తలులు అతనిని గద్దించారు. దేవుని వరాలు వ్యాపారం కాదు, అవి ఉచిత బహుమానంగా ఉన్నవి. దేవుని సేవలో మన హృదయం పవిత్రంగా ఉండాలి. దేవుని అనుగ్రహాలను ఆత్మరక్షణకై ఉపయోగించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే రెండో అంశంగా జ్ఞానస్నానం పొందిన వారందరూ కూడా క్రీస్తును ధరించిన వారిగా జీవించాలి. నామకే వాస్తవిగా జ్ఞానస్నానం తీసుకోకూడదు. తీసుకున్న జ్ఞానస్నానానికి క్రీస్తే మన హృదయంలో ఉండాలి. క్రీస్తుకే మన జీవితాన్ని సమర్పించాలి. క్రీస్తును మన హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుందాం. మన నాయకుడైన పేతురుగాడు క్రీస్తును మన ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. క్రైస్తవ జీవితం అంటే బయట ఆచారాలే కాదు, మన హృదయంలో క్రీస్తు ఉండటమే క్రైస్తవ జీవితం. మన విశ్వాసానికి కారణం ఏమిటో మనం గ్రహించాలి. దేవుని ప్రేమ మనలో ఉండాలి. దేవునికి వినయముతో మన జీవితాలని సమర్పించుకోవాలి. నీతి న్యాయం కోసం జీవించడం దేవుని ఆశీర్వాదాలకు నిలయం. మంచి పనులు చేస్తున్నప్పుడు శ్రమలు ఎన్నో వస్తాయి, బాధలు ఎన్నో వస్తాయి, కష్టాలు ఎన్నో వస్తాయి, సూటిపోటి మాటలు వస్తూ ఉంటాయి. కానీ దేవుని కార్యాలు చేయటమే ముఖ్యమని మనం గ్రహించాలి. క్రీస్తు నీతిమంతుడైన మన కోసం ఎన్నో శ్రమలు భరించి శిలువ మీద కొట్టబడి మరణం పొందినటువంటి క్రీస్తు మనము ప్రకటించే విశ్వాసము శ్రమల్లో కూడా దృఢంగా ఉండమని ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని చిత్తం కోసం బాధలు భరిస్తున్నందుకు మనము సంతోషపడాలి. జ్ఞానస్నానము కొత్త జీవితానికి సూచికగా ఉండాలి. నోవా కాలంలో జల ప్రళయం ఒక ఉదాహరణగా మనం ధ్యానిస్తున్నాం. జ్ఞానస్నానము మనల్ని రక్షించే సాధనంగా ఉన్నది. జ్ఞానస్నానం కేవలం బాహ్య శుద్ధి కోసం కాదు, ఆంతరంగిక శుద్ధి కోసం. జ్ఞాన స్నానం పొందుచున్నామంటే దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో కృత జీవితాన్ని ప్రారంభించాలని అర్థం. దేవునితో ఒప్పందంలోనికి ప్రవేశిస్తున్నాం. క్రీస్తు పునరుత్థానంలో కొత్త జీవితాన్ని పొందుకుంటూ ఉన్నాం. మన విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి. నీతి న్యాయాన్ని పాటించాలి. అలాగే ఆంతరంగిక శుద్ధిని పొంది ఆనందించాలి. పవిత్రాత్మను
ప్రభువా వాగ్దానం చేసి ఉన్నారు కనుక ఆత్మయే మన ఆధ్యాత్మిక నివాసమై ఉన్నది. ఆత్మను పొందిన తర్వాత మన జీవితాలలో మార్పు వస్తున్నది. ఆదరణకర్త కోసం మనం ప్రార్థించాలి. ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉన్నాడని ఆనందించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞలు పాటించే వారందరూ కూడా దేవుణ్ణి ప్రేమిస్తారు. దేవుని ప్రేమించే వారందరూ కూడా దేవుని ఆత్మతో సహవాసం చేస్తూ ఉన్నారు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు పాటించునని ప్రభు చెప్తున్నారు. నిజమైన ప్రేమ మాటల్లో కాదు ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి విధేయత చూపడంలో కనిపిస్తున్నది. అంటే పాపానికి దూరంగా ఉండటంలో కనిపిస్తున్నది. దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా మన ప్రేమను మనం ప్రకటిస్తున్నాము. పరిశుద్ధాత్మ ప్రభువు ఆదరణకర్త క్రీస్తు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సత్యంలో జీవించడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయకుడిగా ఉంటూ ఉన్నాడు. క్రైస్తవుడు ఈ లోకంలో ఒంటరి వాడు కాదు. పరిశుద్ధాత్మ ప్రభువు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మనలో జ్ఞానాన్ని నింపుతున్నాడు. మనం నడవలసిన త్రోవను చూపిస్తున్నాడు. మనలో దేవుని సాన్నిధ్యమే పరిశుద్ధాత్మ ప్రభువు. అంటే క్రీస్తులోనే నూతన జీవం, దేవునితో సన్నిహిత సంబంధం. క్రీస్తు జీవించి ఉన్నాడు. క్రీస్తునందు విశ్వాసము ద్వారా మనం జీవిస్తాం. క్రీస్తుతో ఉన్న సంబంధం సజీవమైనది. ఆయనలో ఉండేవారు ఆధ్యాత్మికంగా ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు. ఆయన ప్రేమ ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. పవిత్రాత్మను పొందడానికి మన హృదయాలను సంసిద్ధపరచుకుందాం. మనము దేవుని ఆత్మ ఆలయాలుగా జీవించాలి. అదే ఆనందం శాశ్వతమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రమల్లో నిరుత్సాహపడకూడదు. దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకు ఉంటుందని గ్రహించాలి. అందుకోసం దేవుని కృపావరాలు ఉచిత బహుమానాలు కనుక దానిని ప్రార్థన ఆయుధం ద్వారానే మనం వాటిని సాధించగలం. ఆత్మల రక్షణకై దేవుని వరాలు సద్వినియోగం పరచుకోవాలి. మన హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకుందాం. దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా దేవునిపై మనకున్న ప్రేమను ప్రకటించుదాం. ప్రభు వాగ్దానం చేసిన పవిత్రాత్మను పొంది ప్రభుతో శాశ్వతమైన సంబంధాన్ని కలిగి ఉందాం. అలాగే ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగించే ముందు ఒక ప్రార్థన ద్వారా మనము ముగించుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడైన సర్వేశ్వర, నీవు మాతో ఎల్లప్పుడూ ఉండుటకు పరలోకం నుండి మీరే ఈ లోకానికి వచ్చారు. మీ నిత్య ప్రేమను స్మరించుకుంటూ ఆనందిస్తూ ఉన్నాను. నేను ఈ లోకంలో ఒంటరిగా ఉండకూడదని పవిత్రాత్మను మాకు వాగ్దానం చేశారు. నాపై నీకున్న శ్రద్ధకు గాను 100,000,000 వందనాలు. ఓ నా యేసయ్యా, ఈ పవిత్ర నామమును స్మరించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రేమకై, ఈ కృపకై, ఈ రక్షణకై నేను నిరీక్షిస్తున్నాను. నన్ను ప్రేమించిన నిన్ను ప్రేమించుటకు నేనేమి ఇవ్వగలను? ఓ దేవా, నీ ప్రేమకు ప్రతిగా నన్ను నీకు సమర్పించుకుంటున్నాను. నీ ఆజ్ఞలు పాటించడానికి ఆశగా ఉన్నాను. నా హృదయాన్ని శుద్ధి చేయండి. నీ ఆత్మతో నా ఆత్మను శుద్ధి చేయండి. నీ ఆత్మ అభిషేకము నాపై కుమ్మరించండి. నీ నివాసముగా నన్ను మార్చండి. నీ చిత్త ప్రకారం నడిచే కృపను అనుగ్రహించండి. ఓ పవిత్రాత్మ ప్రభువా, నా ఆదరణకర్త నీవే, నా బలము నీవే, నా మార్గదర్శివి ఎల్లప్పుడూ నీవే. నాతో మీరు ఉండండి. బలహీనతలలో నాకు బలాన్ని అనుగ్రహించండి. సందేహములలో విశ్వాసాన్ని దయచేయండి. బాధలలో ఆదరణ దయచేయండి. ఓ ప్రభువా, నీలో జీవమున్నదని నేను నమ్ముతున్నాను. ఈ సన్నిధిలో నిలిచే విశ్వాసమును, శాశ్వతమైన ప్రేమను, ఎప్పటికీ నీకు విధేయత చూపే శక్తిని నాలో పెంపొందించమని, క్రైస్తవ సంఘాన్ని దీవించమని, సంఘంలోని సేవకులను, రోగులను కృపాహస్తాలతో దీవించండి. మీ ఆత్మశక్తితో మమ్మలను బలపరచండి. ఎల్లప్పుడూ నీ దివ్య మహిమను పాత్రమగునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మనందరికీ ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్య పరిచర్య ద్వారా మనందరినీ దేవుడు దీవించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.